చెప్పే బోధనలపై మొహమాటం లేకుండా విమర్శలు చేసేవారు. దీంతో సొంత కమ్యూనిటీలోనే ఆయనకు పడని వారు ఎక్కువయ్యారు. మరోవైపు హిందుత్వం, ఇస్లాంలలోని ఆచారాలు, వివక్ష, ఆయా మతాల్లోని దేవుళ్లపై చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. దీంతో పాస్టర్ ప్రవీణ్ ను చంపేస్తామని కొందరు బాహాటంగానే బెదిరించారు. అయితే మొదటి నుంచి ఆయన కులవాదం, మతవాదానికి వ్యతిరేకుడని చెప్పేవారు ఉన్నారు. మతాన్ని కాదు, మనిషిని ప్రేమించాలని, మానవత్వాన్ని అలవర్చుకోవాలని చాలా సార్లు ప్రసంగాలిచ్చారు. ఆయన చెప్పిన మంచి మాటల కంటే కొన్ని వివాదాస్పద కామెంట్లతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ఆయనకు మొదటి నుంచి బైక్ పై తిరగడం అలవాటు. కార్లున్నా తనకిష్టమైన బుల్లెట్ పై చక్కర్లు కొట్టడం ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పకడ్బందీ ఏర్పాట్లతో బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్ కు వెనుక ఒక బ్యాగ్ ని పెట్టుకున్నారు. విజయవాడ అనేక చోట్ల ఆగినా ఎక్కడ హెల్మెట్ తీయలేదు. చివరకు రాజమండ్రికి మరి కాసేపట్లో చేరుకుంటారని అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది ప్రమాదమా లేదంటే హత్య అనేది మిస్టరీ వేడలేదు. ఇది వాటి ఫోకస్. నమస్తే.